స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మనం చూస్తుంది ఎరుమెల్లి. సో స్వాములందరూ కూడా ఎరుమెల్లి చేరుకుని అక్కడ నుంచి పంబా నదికి చేరుకుంటారు ఎక్కువగా. సో మేము కూడా కొట్టాయం నుంచి ఎరుమెల్లి త్రూ పంబ చేరుకున్నాము. సో ఇది పంబా నది అన్నమాట. సో క్రౌడ్ అన్నది చాలా తక్కువగానే ఉంది మేము వెళ్ళిన రోజున. సో మనం ఇక్కడ నుంచి పంబ బ్రిడ్జ్ పై నుంచి పంబ వ్యూ అంతా చూడవచ్చు. సో ఇది పంబా నది అన్నమాట. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో ఇక్కడ పంబా నదిలో స్వాములందరూ కూడా వాళ్ళ స్నానాన్ని కంప్లీట్ చేసుకుని పూజ అయిన తర్వాత సన్నిధానానికి బయలుదేరుతారు. ఇక్కడ ఉన్న షెడ్స్లో మనం లగేజ్ కౌంటర్స్ అవి ఉంటాయి. అక్కడ లగేజ్ అవి కూడా మనం క్లాక్ రూమ్లో మనం పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా నైట్ స్టే చేయాలన్నా సరే ఇక్కడ మనకి ఆ రూమ్స్లో మ్యాట్స్ అవి ఇచ్చి పర్ డే మేబీ 50 or 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. కొంచెం హాల్ టైప్లో ఉంటున్నాయి అవి. సో ఎవరికైతే కనుక ఇప్పుడు అందరికీ కూడా మనకి ఆన్లైన్ టోకెన్ తీసుకుంటేనే అవైలబుల్ ఉంటుందని అనుకుంటారు. కాకపోతే అక్కడ కూడా ఆఫ్లైన్లో కూడా మనకి స్టాల్స్ ఉంటాయి. అక్కడ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మనకి ఏ టికెట్ లేకపోయినా సరే మన ఆధార్ కార్డు చూపిస్తే కనుక వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేస్తారు. సో మేము అలాగే బుక్ చేసుకోవడానికి మాకు టికెట్స్ దొరకలేదు. మేము డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి సెక్యూరిటీని అడిగితే వాళ్ళు ఆధార్ కార్డు చూపించి మమ్మల్ని అలౌ చేశారు. సో ఇక్కడ నుంచి మనం పంబ చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ రైట్ 2 వేస్ ఉంటాయి. రైట్ సైడ్ నుంచి మనం ఓన్లీ వెహికల్స్ అన్నవి అలౌ చేయడానికి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్వాములందరూ కూడా కాలినడకన సన్నిధానానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో చాలామంది స్వాములు వెళ్ళేటప్పటికే దర్శనం చేసేసుకుని తిరిగి వస్తున్నారు. సో మేము ఒక 6 మెంబర్స్ కలిసి బెంగళూరు నుంచి శబరిమలకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని బయలుదేరాము. మేము బెంగళూరు కృష్ణరాజపురం నుంచి డైరెక్ట్ కొట్టాయం వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్ మీదుగా మనం పంబ చేరుకున్నాము. సో మనకి అట్లాగే మనకి డైరెక్ట్ ట్రైన్స్ బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, మనకి ఆంధ్ర నుంచి రాజమండ్రి, విజయవాడ నుంచి కూడా మనకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరి కన్వీనియంట్ వాళ్ళు చూసుకోవచ్చు. సో మనకి యాక్చువల్గా ఫస్ట్ 2 days కూడా చాలా హెవీ క్రౌడ్, హ్యూజ్ క్రౌడ్ ఉంది. సో అది ఎందుకంటే రీజన్ యాక్చువల్లీ మనకి 16 or 17వ తారీఖుని టెంపుల్ ఓపెన్ చేశారు మండలం దీక్ష కోసం. బట్ చాలామంది స్వాములు ఏం చేశారు అంటే కనుక అదే డేన వాళ్ళందరూ కూడా టెంపుల్ విజిట్ చేయడానికి స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల సో అందరూ స్వాములు కూడా ఇంకా ఒక్కరోజు ఆ 2 daysలోనే మనం దర్శనం చేసుకోవాలని చాలామంది స్వాములు వచ్చడం వల్ల అంత క్రౌడ్ అన్నది ఉన్నది. దట్టు ఎందుకంటే మన స్వాములందరూ కూడా ఎక్కువగా మనకి దసరా టైంలో మాల స్వీకరిస్తారు. కరెక్ట్గా మనకి 41 రోజు దీక్ష అన్నది అదే టైంకి అవుతుంది కాబట్టి అందరు స్వాములు అప్పుడే రావడానికి ప్రయత్నించడం వల్ల మేబీ అంత క్రౌడ్ అన్నది ఏర్పడింది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో పంబ నుంచి మనకు సన్నిధానానికి ఒక 2 గంటల నుంచి 3 గంటల టైం పడుతుంది. కొంతమంది స్వాములు, పెద్ద స్వాములు, గురు స్వాములు, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు సన్నిధానానికి కాలినడకన వెళ్ళకపోతే అక్కడ నుంచి మనకి డోలి సౌకర్యం ఉంటుంది. వాళ్ళు వెయిట్ని బట్టి ఒక పర్సన్కి 4,000 నుంచి 5,000 ఛార్జ్ చేస్తారు ఓన్లీ తీసుకువెళ్ళడానికి మాత్రమే. సో రిటర్న్ కూడా మళ్ళీ మనం బుక్ చేసుకుని రావాలి అలాగా. సో చాలామంది స్వాములు ఎక్కువగా అంత బడ్జెట్ పెట్టలేరు కాబట్టి అందరూ కూడా కాలినడకని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో దర్శనం కూడా మాకు చాలా తక్కువ టైమే పట్టింది. సో చాలా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యన ఏమైందంటే పంబా నదిలో స్నానం చేయడం వల్ల సమ్ వైరస్ వస్తుంది, అక్కడ చాలా వైరస్ ఉంది, అమిబా వైరస్, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. కాకపోతే అది లాస్ట్ ఇయర్ నుంచి కూడా కేరళలో అది ఉన్నదే. ఎప్పుడైతే శబరిమల దీక్ష వెళ్తున్నారు స్వాములందరూ అని
తెలిసింది. ఇంకా అప్పటి నుంచి అది ప్రచారం ఎక్కువగా చేయడం మొదలుపెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది భయపడి వెళ్దామనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. మేబీ అది ఎవరైనా కావాలని చేస్తున్నారో ఏంటో తెలియదు. అది కూడా మనకి తెలుగు న్యూస్ ఛానల్స్లోనే వస్తుంది, కానీ బయట డైరెక్ట్ అఫీషియల్గా తమిళనాడు గవర్నమెంట్ కానీ కేరళ గవర్నమెంట్ కానీ ఇచ్చింది ఏమీ లేదు. సో మనం ఆల్రెడీ ఇప్పుడు దాని మార్గంలో మనం శరణగుత్తి అన్నది దాటేసాం. శరణగుత్తి యాక్చువల్గా ఎవరైతే కన్యాస్వాములు ఉన్నారో శరణగుత్తి అన్నది అక్కడ చూపించి వెళ్తా శరణగుత్తి అక్కడ పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని వెళ్తారు. సో శరణగుత్తి దాటామంటే ఆల్మోస్ట్ మనం సన్నిధానం దగ్గరగా అన్నది చెరువులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వరకు కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడి చాలా ఎత్తుగా అటవాలుగా అవి ఉంటాయి. సో శరణగుత్తి దాటిన దగ్గర నుంచి అంతా డౌన్గా ఉండడం వల్ల కొంచెం మనం త్వరగా వెళ్తాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో ఏదైనా వస్తువులు పట్టుకెళ్ళాలంటే రెండవ మార్గం ద్వారా ట్రాక్టర్లు ఉపయోగించి మనకి సన్నిధానానికి తీసుకెళ్తారు. సో మేము యాక్చువల్గా ఇది 4వసారి శబరిమలకి బెంగళూరు నుంచి వెళ్ళటం. నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్తూ ఉంటాము. సో అందరూ కూడా చాలామంది ఎక్కువగా ఈసారి స్వాములతో పాటు సివిల్ స్వాములు కూడా చాలామంది స్వామివారిని దర్శించుకోవడానికి, అయ్యప్పని దర్శించుకోవడానికి చాలామంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఎవరైతే సివిల్లో ఉన్నారో వాళ్ళు స్వామివారిని 18 మెట్లు ఎక్కకుండా పక్క నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరైతే విడిముడి ఉంటుందో ఆ స్వాములు మాత్రమే మనం 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే ఆడవారికి యాక్చువల్గా 10 సంవత్సరాల లోపు 50 సంవత్సరాల పైన ఆడవారు మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మనం ఇక్కడ నుంచి ఇలా నడిచి వెళ్ళే మార్గంలో చాలామంది ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ స్వామివారి అనుగ్రహం వల్ల మనం అది ఈజీగా మనం ఎక్కడ సన్నిధానానికి చేరుకుంటాము. సో మనం ఆల్మోస్ట్ సన్నిధానానికి చేరుకున్నాము. ఇక్కడ క్యూ లైన్లో కుడి పక్క నుంచి ఈ షెడ్స్లో వెళ్తున్నారు కదా, వీళ్ళందరూ ఆ స్వాములందరూ ఇడుముడు ఉన్న స్వాములు. ఎవరికైతే ఇడుముడు లేదో సివిల్లో వచ్చారో ఆ స్వాములందరినీ ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి వేరే మార్గం ద్వారా సన్నిధానానికి లైన్లో పంపిస్తారు. ఇంకా ఈ లైన్ క్యూలో వెళ్తున్న వాళ్ళందరూ ఇడుముడు ఉన్న స్వాములు. వీళ్ళు యాక్చువల్గా ఈ స్వాములందరూ ఇడుముడు పట్టుకుని అక్కడ 18 మెట్ల దగ్గర వరకు వెళ్ళి అక్కడ క్యూ లైన్లో వెళ్తారు. ఎవరికైతే ఇడుముడు లేదా స్వాములందరూ ఈ మార్గం ద్వారా సన్నిధానానికి వెళ్ళి స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ లైన్ ఆపారు కదా, సో ఇక్కడ నుంచి మనకి ఎడం చేతి పక్కన మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు ఎక్కిన తర్వాత వెంటనే మనకి 18 మెట్లు అన్నది కనిపిస్తాయి అన్నమాట. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో ఇక్కడ ఏంటంటే సిఎస్ఎఫ్ వాళ్ళు అండర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు క్రౌడ్ని తగ్గించడం కోసం వాళ్ళు స్టాప్స్ కింద యూజ్ వదులుతూ ఉంటారు. సో ఈ స్వాములందరూ ఇడుముడు కట్టుకుని వెళ్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం 18 మెట్లు అన్నది ఎక్కించి తర్వాత లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇడుముడు లేదో సివిల్లో వచ్చారో ఆ స్వాములు ఈ మార్గం ద్వారా ఎడం పక్కకు వెళ్ళి అక్కడ షెడ్యూల్ ద్వారా దర్శనానికి వెళ్ళచ్చు. ఈ షెడ్ యాక్చువల్గా ప్రచారానికి కీర్తనకి ఉపయోగిస్తారు. ఇక్కడ మనం ఎవరైనా కొబ్బరికాయలు పట్టుకెళ్తే స్వామివారికి ఇక్కడ కొట్టవచ్చు అయ్యప్ప స్వామికి. సో దీని తర్వాత ఇది సన్నిధానానికి మనం చేరుకున్నాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో పైన ఉన్న షెడ్యూల్ ద్వారా అందరూ స్వాములు ఇడుముడు కట్టుకుని ఇలా వస్తూ ఉంటారు. దాని తర్వాత ఎదురుకొండగా ఉన్న షెడ్స్లోకి వచ్చి అయ్యప్పని దర్శించుకుంటారు. ఇది అయ్యప్ప స్వామి ఉండే సన్నిధానం, ఆ గోల్డెన్ టెంపులే సన్నిధానం అన్నమాట. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే స్వామి అయ్యప్ప ఉండే సన్నిధానం అన్నమాట. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వాములందరూ ఇడుముడిని సమర్పించుకున్నాక వెనక పక్క నుంచి వచ్చి ఆ నెయ్యి ఇడుముల్లో ఉన్న కొబ్బరికాయలు తీసుకుని అందులో నెయ్యి తీసి స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం ఉదయం 3 గంటలకు ఉంటుంది. అభిషేకం చేసిన ఆ కొబ్బరికాయల నుంచి నెయ్యి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయలను ఆ హోమగుండంలో వేసి
స్వామివారికి నమస్కరిస్తారు. ఇదే ఆ హోమగుండం. ఈ హోమగుండం ఎప్పుడు జ్వాల వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం 18 మెట్లు ఎక్కి స్వాములను మనం చూడవచ్చు. స్వాములు ఇరుముడి పట్టుకుని ఎక్కుతున్నారు కదా, అవే ఆ 18 మెట్లు. స్వామి శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. సో అంత స్వామివారిని దర్శించుకున్నాక ఇది ఎంట్రన్స్ లో ఉండే స్వామి శరణమయ్యప్ప ప్రతిమ అన్నమాట. స్వామి శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.